అందరికీ అందరు ఎలా ఉన్నారు? ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. మేమైతే కువైట్ టు ఇండియా వచ్చేసాం. సో ఆ జర్నీ మొత్తం ఎలా జరిగింది? మామూలుగా కువైట్ టు ఇండియా డైరెక్ట్ ఫ్లైట్ తీసుకోవచ్చు. కువైట్ టు చెన్నై, కువైట్ టు బెంగళూరు ఇలా అనమాట. బట్ మేమైతే కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకున్నాం. కువైట్ టు శ్రీలంక, శ్రీలంక టు చెన్నై అనమాట. సో ఈ కనెక్టింగ్ ఫ్లైట్స్ గురించి అంటే చాలామందికి బయట కంట్రీస్కి వెళ్ళి రిటర్న్ వస్తూ అలా ప్రతిసారి డైరెక్ట్ ఫ్లైట్లోనే రారు. అప్పుడప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా తీసుకొని అలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది వాటి ప్రాసెస్ ఏంటి, దాని సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంటుంది ఏమి అని. తెలియని వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీరైతే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్లైట్లో నుంచి కిందకు చూస్తే వచ్చే బెస్ట్ వ్యూస్, ఫ్లైట్లో నుంచి సన్ రైజ్ని చూస్తే ఎలా ఉంటుంది అది మీకు చాలా అంటే చాలా క్లియర్గా చూపిస్తాను. మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నాకు కొంచెం ఎనర్జీని పెంచండి. ఓకే, ఇక్కడ మేమైతే కువైట్లో ఇంకా మా సెక్యూరిటీ చెక్స్ అన్నీ ఫినిష్ చేసుకొని ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో దిస్ ఈజ్ ద ఫ్లైట్ అనమాట. యాక్చువల్లీ మేము టికెట్ తీసుకుంది శ్రీలంకన్ ఎయిర్వేస్కి. సో శ్రీలంకన్ లేడీస్ కూడా మనలాగే శారీస్ కట్టుకుంటారు. అది ఆల్మోస్ట్ చాలామందికి తెలిసి ఉంటుంది. ప్రతిదీ మీరు చెప్పాలా అని నెగిటివ్గా తీసుకోకండి, తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. అండ్ మనం మన హ్యాండ్ లగేజ్ పెట్టేసి ఇంకా ఫ్లైట్లో ఇలా కూర్చోగానే వీళ్ళు మొత్తం మనకి ఎదురుగా ఉన్న స్క్రీన్లో ఇలా మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తూ ఉంటారనమాట. ఎలా సేఫ్టీ రూల్స్ అండ్ మొత్తం ఇంకా ఆ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంక ఇలా చూస్తున్నాం. బయట ఫ్లైట్స్ అన్నీ మెరుస్తున్నాయి కదా, మిలమిలా తలతల అంటూ నైట్లో చాలా బాగా అనిపించింది. మామూలుగా డైరెక్ట్ ఫ్లైట్లో అంటే డైరెక్ట్ ఫ్లైట్ తీసుకుంటే చాలా సింపుల్గా వచ్చేస్తాం అన్నమాట. యాక్చువల్లీ నేను ఫస్ట్ కువైట్కి వెళ్ళినప్పుడు కూడా కనెక్టింగ్ ఫ్లైటే నాది. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాను నేను. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్కి వెళ్ళి దుబాయ్ నుంచి మళ్ళీ కువైట్కి వెళ్ళాను అనమాట. సో రిటర్న్ వచ్చేటప్పుడు కూడా కువైట్ టు శ్రీలంక, శ్రీలంక టు చెన్నై ఇలా తీసుకున్నాం టికెట్. సో ఫ్లైట్ అయితే రన్వే మీద స్లోగా మూవ్ అవుతూ ఉంది. అస్సలు ఇప్పుడు ఇక్కడ దాని వింగ్స్కి అంటే ఆ ఫ్లైట్ రెక్కలకి లైట్స్ వెలుగుతున్నాయి కదా. ఎప్పుడైనా నేను చిన్నగా ఉన్నప్పుడు మేడ మీద పడుకున్నప్పుడు అలా చూసినప్పుడు లైట్స్ వచ్చేవి. అవి ఎక్కడి నుంచా అనుకునేదాన్ని. ఫ్లైట్ ఎక్కిన తర్వాతే తెలిసింది ఇలా రెక్కల నుంచి వచ్చే లైటింగ్సే మనకు కనబడతాయి కింద అనేసి. సో అది విషయం. స్లోగా మూవ్ అవుతూ ఉంది రన్వే మీద. చూడ్డానికి చూసారా అసలు అక్కడ మొత్తం ఏదో క్యాంపస్ చుట్టూ లైట్స్తోనే బార్డర్ ఉన్నట్టుగా కనబడుతుంది కదా. ఫ్లైట్ అయితే ఇంకా రన్వే మీద ఫాస్ట్గా వెళ్తుంది టేక్ ఆఫ్ కోసం. టేక్ ఆఫ్ అయిన తర్వాత మీరు అయితే చూడొచ్చు కువైట్ బెస్ట్ 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 వ్యూ చూడొచ్చు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో నేనైతే వెయిట్ చేసేస్తున్నాను అలా పైకి ఎగిరిపోయిన తర్వాత. యాక్చువల్లీ నేను కువైట్కి వచ్చినప్పుడు అది మార్నింగ్ టైం అనమాట. డే టైంలో వ్యూ అదొక రకం, బట్ నైట్ టైమ్స్లో వ్యూ చూస్తే అది చాలా అంటే చాలా గ్రేట్గా ఉంటుంది. సో ఆ వ్యూని మీకు కూడా చూపించే ప్రయత్నంలో ఇలా రికార్డ్ చేశాను. మీరు కూడా చూసేయండి అసలు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఇంకా ఫ్లైట్ ఎత్తుకి ఎగిరే కొద్దీ మొత్తం కువైట్ కనపడుతుంది మన కింద. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. కువైట్లో మొత్తం ఇలా కొంచెం లైట్స్ మామూలుగా వైట్గా ఉండదు, కొంచెం అదేదో చెప్తాం కదా డార్క్ లైట్స్ అనమాట. కొంచెం అంటే ఐ కంఫర్ట్ కోసం, ఐస్ దెబ్బ తినకుండా కంప్లీట్గా లైట్స్తో ఒక దేశాన్ని చూపించేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి మీరు కూడా ఎలా ఉందో. ఇల్లు, బిల్డింగ్స్ అంటే ఇంకా ఏమైనా మాల్స్ అలా కాకుండా ఇట్లా కంప్లీట్గా లైటింగ్స్తో ఒక షేప్, లైటింగ్స్తో ఒక కంట్రీ, ఓన్లీ లైట్స్తోనే ఫిల్ అయినట్టుగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నేను రియల్గా చూసినప్పుడైతే నాకు ఇంకా భలే
చాలా అంటే అదొక గ్రేట్ ఫీలింగ్ అనిపించింది అనమాట. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు డే టైంలో వచ్చాను కాబట్టి అంతేం అనిపించలేదు. కువైట్ సిటీ మనం అనుకున్నంత అందంగా అయితే ఉండదు. చాలా చిన్నది, చాలా చిన్న దేశం అనమాట కువైట్. కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అంతే. సో ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా అసలు. కంప్లీట్గా ఏం బిల్డింగ్స్ ఏం లేకుండా, మాల్స్ ఏం లేకుండా, ఉత్తిగా లైటింగ్స్తో మాత్రమే ఒక కంట్రీ లాగా ఏర్పడినట్టుగా, లైటింగ్స్తోనే ఏదో ఒక షేప్ని ప్రిపేర్ చేసినట్టుగా, లైట్స్తోనే ఒక క్రియేచర్ని చేసినట్టుగా అనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. లుక్ మాత్రం చాలా బాగుంది. ఈ వ్యూ ఎవరికి నచ్చిందో కామెంట్ చేయండి. అలా ఇంకా మా జర్నీ కొనసాగిపోతూ ఉంది. ఫ్లైట్ కాస్త కాస్త ఇంకా పైకే వెళ్ళిపోతూ ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ లైటింగ్స్ ఎండ్ అయిపోయి బ్లాక్గా కనిపిస్తుంది కదా అటువైపు, అది మొత్తం వాటరు, అదంతా సముద్రం అన్నమాట. చూడండి, సిటీని వదిలేసి, దేశాన్ని వదిలేసి సముద్రంలోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఇంకా బ్లాక్గా ఉన్నది మొత్తం సముద్రం. అలా కొద్ది గంటలు సముద్రంలో ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ దేశం వచ్చేసి మస్కట్ అనమాట. ఇది వచ్చేసి మస్కట్ కంట్రీ. ఇన్ని దేశాల మీదుగా ప్రయాణిస్తుంది. ఇదైతే చాలా చిన్నగా ఉంది కంట్రీ. కువైట్తో పోల్చుకుంటే కూడా చాలా చాలా చిన్నగా ఉంది. అలానే ఇంకా కొన్ని గంటలు ప్రయాణించిన తర్వాత, అంటే అక్కడ నైట్ బయలుదేరాం. శ్రీలంక, ఇండియా సేమ్ టైమింగ్స్ ఉంటాయి కదా. మేము కొంచెం ఈ బార్డర్లోకి, అది మొత్తం సముద్రం దాటుకున్న కొద్దిసేపటికి ఇలా కొంచెం సన్ రైజ్ కనబడింది అనమాట. అది విషయం. యాక్చువల్లీ సన్ రైజ్ నేను ఆఫ్టర్ ఫుడ్ అప్లోడ్ చేయాల్సింది వీడియో, కానీ కొంచెం అంటే ఒక బెస్ట్ వ్యూ కదా, వ్యూస్ అన్నీ ఒకే దగ్గర లైన్గా వస్తే చూడడానికి చాలా బాగుంటుంది. అందుకే ఒక వ్యూ తర్వాత ఒక వ్యూని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో కదా. కింద మేఘాలు, మామూలుగా మనం భూమి మీద నుంచి పైకి చూస్తే మేఘాలు ఆకాశం కలిసిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ఫ్లైట్ రెక్కకు పైన ఉన్నది ఆకాశం. ఎంత ప్లెయిన్గా, ఎంత సాదాగా ఉందో. కింద మొత్తం మేఘాలు ఉన్నాయి, మధ్యలో సన్ రైజ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి నేను తెలుసుకుంది ఏంటంటే, ఆకాశంలో అతుక్కొని ఉండవు మేఘాలు, ఆకాశం కంటే కిందే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి కింద సముద్రంలో ఇది వ్యూ అలా ఉంది. ఇంకా మాకైతే ఫ్లైట్లో ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కదా. సో అది వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఏం ఫుడ్ ప్రొవైడ్ చేశారని. మామూలుగా ఫిష్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్నారు. నేనైతే చికెన్ బిర్యానీ చెప్పాను. దీంతోపాటు ఒక డెజర్ట్ ఇచ్చారు, స్వీట్. ఇంకా ఇది వచ్చేసి హాఫ్ బాయిల్డ్ వెజ్జీ సలాడ్ అనమాట. పొటాటోస్ ఇంకా గ్రీన్ పీస్ మాత్రమే ఉన్నాయి, ఇంకేం లేవు. ఇంకా దాంతోపాటు మనకి స్పూన్స్, ఫోర్క్స్ అన్నీ ఇస్తారనమాట. చాలా అంటే చాలా హైజీనిక్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చాలా హైజీనిక్గా, చాలా క్లీన్గా ఉన్నాయన్నమాట. చూసేయండి మీరే, తెలిసిపోతుంది ఎంత క్లీన్ ప్యాకింగో. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా హాఫ్ బాయిల్డ్ వెజ్జీస్ ఉన్నాయి. ఇంకా చికెన్ విత్ సాఫ్రాన్ రైస్ అనమాట. ఆ రైస్ ఫినిష్ చేసిన తర్వాత ఈ డెజర్ట్ కూడా తినేస్తున్నాను. డెజర్ట్ చాలా బాగుంది, టేస్ట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. మరీ ఓవర్ స్వీట్ లేకుండా, మరీ స్వీట్ తక్కువ లేకుండా, అదేదో చాలా కాన్సన్ట్రేటెడ్గా చేసినట్టు అనమాట. వీళ్ళు మొత్తం ఈ బాక్సెస్ ఉంటాయి కదా, ఈ బాక్స్ మూతలో పైన శ్రీలంకన్ ఎయిర్వేస్ అని ప్రతి దాంట్లో ఉందన్నమాట. దాని తర్వాత వీళ్ళు బ్లాక్ టీ ప్రొవైడ్ చేస్తారు. ఇంతకుముందు మనకు బిర్యానీ వచ్చినప్పుడే దాంతోపాటు ఒక చిన్న పాల ప్యాకెట్, చక్కెర ఇస్తారనమాట. అది మిక్స్ చేసుకొని టీ ప్రిపేర్ చేసుకొని తాగేసి ఇంకా మళ్ళీ జర్నీ వైపు కల్లేసామన్నమాట. సో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి శ్రీలంక. మేము శ్రీలంకలోని కొలంబో సిటీలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతాం ఇప్పుడు. ఇది శ్రీలంక అనమాట. చూడడానికి సేమ్ కేరళ లాగానే ఉంది కదా, కేరళ లాగా సేమ్ అంతే ఉంటుంది. ఎక్కువ
ఎక్కువ కోకోనట్ ట్రీస్, ఫార్మింగ్, వాటర్ చాలా అంటే చాలా చల్లగా ఉంటుందన్నమాట కంట్రీ శ్రీలంక. యాక్చువల్లీ కోయట్లో నేను వర్క్ చేసే దగ్గర మా కొలీగ్ ఉండే, మా స్టాఫ్లో ఒక ఆమె శ్రీలంక నుంచి. తను ఎప్పుడు చెప్పేది మా కంట్రీ చాలా అందంగా, చాలా చల్లగా, చాలా కూల్గా ఉంటుంది అని. సో అది నిజమే అనిపిస్తుంది. మేమైతే సపరేట్గా ఎప్పుడూ శ్రీలంక చూడడానికి రాలేదు, కానీ ఇలా కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకున్నాం కాబట్టి ఇది వచ్చిన అదృష్టం అన్నమాట. చూడగలుగుతున్నాం. ఇది వ్యూ చూడండి, అసలు ఎంత బాగున్నాయో. అంత చెట్ల మధ్యలో ఉన్న ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా అసలు. అలాంటి మొత్తం చెట్లు ఉండి ఆ చెట్ల మధ్యలో మనం ఒక ఇల్లు కట్టుకొని అందులో ఉంటే ఆ లివింగ్, ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో అది మనం ఊహించుకుంటేనే చాలా హాయిగా అనిపిస్తుంది. ఇక్కడ ఇల్లు కూడా మొత్తం అన్ని కేరళ స్టైల్లోనే ఉన్నాయి. పైన అది మట్టి పెంకులు వేసి ఇల్లు కడతారు కదా, సేమ్ అలా అనమాట. సో ల్యాండ్ అయిపోయాం శ్రీలంకలో. సో దిస్ ఈజ్ ద శ్రీలంక ఎయిర్పోర్ట్. మేమైతే శ్రీలంకలో ల్యాండ్ అయిపోయాం. చూడండి, ఇక్కడ మొత్తం శ్రీలంకన్ ఎయిర్వేసే ఉన్నాయి. అదేంటి, ఏ కంట్రీలో ఆ ఎయిర్వేసే ఉంటాయి కదా అనుకుంటే అలా కాదు. ఇంకా వీళ్ళకి వేరే వేరే ప్రైవేట్ కంపెనీ ఫ్లైట్స్ కూడా ట్రాన్స్పోర్ట్ ఉంటుందన్నమాట. చూడండి, స్లోగా ఇంకా రన్వే మీదకి వచ్చేసాం. ఇంకా కంప్లీట్గా డెవలప్ అవ్వలేదు శ్రీలంక ఎయిర్పోర్ట్. ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ వీళ్ళది హెలికాప్టర్స్ ఉన్నాయి చూడండి లైన్గా. ఐ థింక్ ఇవి మొత్తం గవర్నమెంట్ పర్పస్ అనుకుంటాను. చాలానే ఉన్నాయి హెలికాప్టర్స్. స్కూల్ పిల్లలు క్యూలో నించున్నట్టు నిలబెట్టారనమాట, వాటిని కూడా పార్క్ చేశారు. అంత పచ్చదనమే కనబడుతుంది శ్రీలంకలో. ఎటువైపు చూసినా చాలా పచ్చగా, చాలా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇక్కడ ల్యాండ్ అయిన ఫ్లైట్స్. అంటే మరీ పెద్దదేం కాదు శ్రీలంక ఎయిర్పోర్ట్, చాలా చిన్నదే. అండ్ ఫ్లైట్స్ కూడా చాలా ఎక్కువ ఏం లేవు, కాకపోతే గ్రీనరీ ఎక్కువ ఉంది. ఈవెన్ ఎయిర్పోర్ట్లో అయినా, ఇందాక మీరు కంట్రీ వ్యూ చూసారు కదా ఫ్లైట్లో నుంచి, అందులో అయినా గ్రీనరీ ఎక్కువ ఉందన్నమాట. చాలా పచ్చదనంగా ఉంది కంట్రీ. ఇది అన్నమాట శ్రీలంక ఎయిర్పోర్ట్. ఇంకా మీకు కొంచెం క్లియర్ వ్యూ వస్తుంది, మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇలానే ఫ్లైట్స్, ఇప్పుడు మేము ఫ్లైట్ దిగిన తర్వాత కొంతమందికి డౌట్ ఉండనే ఉంటుంది, ఫ్లైట్లో లగేజ్ ఎక్కడ వేసుకొని వస్తారు అని. మనం కూర్చుంటాం కదా, దానికంటే కింద ఇంకొక ర్యాక్ ఉంటుంది ఫ్లైట్కి. అది మొత్తం లగేజ్ సెక్షన్ అనమాట. మొత్తం లగేజ్ అందులో వేసేస్తారు. యాక్చువల్లీ నేను అది లగేజ్ దింపడం, లగేజ్ని ఫ్లైట్లోకి పంపించడం కువైట్ ఎయిర్పోర్ట్లో వీడియో తీసుకున్నాను, కానీ నైట్ అవ్వడం వల్ల మాకు లోపల వెయిటింగ్ హాల్లో ఉన్న లైటింగ్కి బయట లైటింగ్ తక్కువ ఉండడం వల్ల అది క్లియర్గా రాలేదు వీడియో. సో అందుకే అప్లోడ్ చేయలేదన్నమాట. సో ఇంకా శ్రీలంక ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాం. ఫ్లైట్ దిగేసి వెయిటింగ్ హాల్లోకి వచ్చేస్తే వీళ్ళు చల్లగా చావు కబురు చెప్పారనమాట, మీ ఫ్లైట్ 6 hours లేట్ అని. చాలా అంటే చాలా కోపం వచ్చింది. అండ్ వీళ్ళు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఒకటి కార్డు, ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయడానికి ఆ కార్డు ఇచ్చారనమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం వస్తే ఇది చూసారా, ఇడియాప్పం చేస్తాం కదా, సేమ్ అలానే ఆ ఇడియాప్పంని సేమియాలాగా కట్ చేసేసి వెజిటేబుల్స్తో ఫ్రై చేసినట్టు ఉంది. సేమ్ అదే అనుకుంటాను, కానీ క్లారిటీ లేదు. విత్ చికెన్ అండ్ దాల్ సర్వ్ చేశారు. సో తినేసి వచ్చి ప్రశాంతంగా ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తుంటే వీళ్ళందరూ వచ్చారనమాట. వీళ్ళందరూ స్టూడెంట్స్ అనుకుంటాను. మీకు ఒక విషయం తెలుసో లేదో, శ్రీలంకలో బుద్ధిజం ఉంది. అంటే బుద్ధుడు ఇక్కడే కదా, చాలా అంటే ఇప్పుడు మన ఇండియాలో కమ్యూనిటీస్ లాగే ఇక్కడ కూడా బుద్ధిస్టులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ కూడా ఉంటారంట. ఎక్కడో మారుమూల గ్రామాల్లో హిందువులు ఉంటారు అండ్ తెలుగు కూడా మాట్లాడతారు. ఎక్కడో చాలా అంటే చాలా మారుమూల గ్రామాల్లో అక్కడక్కడ కొద్ది మంది మాత్రమే ఉంటారు అని
నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది నిజమా కాదా అన్నదైతే నాకు కూడా క్లారిటీ లేదు. అండ్ వీళ్ళనమాట బుద్ధిజంకి సంబంధించిన స్కూల్లో స్టూడెంట్స్ అనుకుంటాను. వీళ్ళు ఎయిర్పోర్ట్ విజన్కి వచ్చారు, ఎయిర్పోర్ట్ చూడడానికి తీసుకొచ్చినట్టున్నారు. వీళ్ళందరూ వాళ్ళ టీచర్స్. చూడండి శారీస్ ఎలా కట్టుకున్నారు. వీళ్ళు శారీస్ మనలాగే కట్టుకుంటారు, కాకపోతే నడుము దగ్గర ఏదో కుచ్చులు బయటకు వచ్చినట్టు అలా వేసుకుంటారనమాట. అది కూడా నాకేదో కొంచెం డిఫరెంట్ స్టైల్ అనిపించింది. ఇంకా ఇన్ని అవర్స్ వెయిటింగ్ తర్వాత ఇప్పుడైతే బస్సులోకి వచ్చేసాం. సో మనకి వెయిటింగ్ హాల్ దగ్గర నుంచి ఫ్లైట్ దగ్గరికి ఒక బస్సులో తీసుకెళ్తారు. సో ఇది అన్నమాట. చూడండి అందరు వచ్చి బస్సు ఎక్కుతున్నారు. సేమ్ ఇవన్నీ సిటీ బస్సులు లాగానే ఉంటాయి. బస్సు వచ్చేసింది. ఇంకా మమ్మల్ని అయితే ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. నేను చెప్పాను కదా శ్రీలంక ఎయిర్పోర్ట్ ఇంకా కంప్లీట్గా డెవలప్ అవ్వలేదు, మరీ అంత బాగా కూడా ఏం లేదు వీళ్ళ మెయింటెనెన్స్. ఇప్పుడు ఇంకా వర్క్ జరుగుతూ ఉందన్నమాట, ఎయిర్పోర్ట్ వర్క్. చూడండి ఇక్కడ మొత్తం ఇది వేసేసారు కదా, దీనికి అటువైపు ఇంకా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. క్రేన్ ఇంకా తెలిసిపోతుంటుంది కదా మనకు కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతూ ఉంటే. సో అది అన్నమాట. సో మేమైతే ఫాస్ట్గా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. 5 to 6 hours వెయిట్ చేసాం కాబట్టి చాలా అంటే చాలా కనీసము కూర్చునే సీట్లు కూడా అంత సౌకర్యంగా లేవు ఇక్కడ ఎయిర్పోర్ట్లో. ఫైనలీ ఫ్లైట్ స్టెప్స్ అయితే ఎక్కేస్తున్నాం. ఫ్లైట్లోకి అయితే వచ్చేసాం. చూసారా, నాకు 2 ఫ్లైట్స్లోనూ నాకు విండో సీటే వచ్చింది. సో చూడండి, ఇంకా ఫ్లైట్ రన్వే మీద వెళ్తూ ఉందన్నమాట. 5 to 6 hours ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసాము. వాళ్ళు మార్నింగ్ అదేదో బ్రేక్ఫాస్ట్ పెట్టారు, అది చాలా కొత్తగా అనిపించింది నాకైతే. సేమియాతో చికెన్ అండ్ దాల్ అనమాట. వీళ్ళ కల్చర్ అలా ఉంటుందేమో. ఇట్స్ ఓకే, పర్లేదు టేస్ట్. మరి అంటే వాళ్ళ ఫుడ్ వాళ్ళకి టేస్ట్ చాలా బాగా అనిపించవచ్చు, నాకు పర్లేదు అనిపించింది. మరీ ఘోరంగా తినలేమో అన్నట్టు ఏం లేదు, బాగుంది, పర్వాలేదు. సో ఇంకా రన్వే మీద దూసుకెళ్ళిపోతుంది అనమాట మా ఫ్లైట్. ఇప్పుడు శ్రీలంక నుంచి అంటే కొలంబో నుంచి చెన్నైకి 45 minutes జర్నీ మాత్రమే చూపిస్తుంది అనమాట ఇక్కడ. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో కదా, పల్లె వెలుగు బస్సు లాగా, లగ్జరీ బస్ లాగా టేక్ ఆఫ్ అయిపోయింది. ఎగిరిపోయామన్నమాట గాల్లోకి. చూస్తున్నారు కదా మీరు, ఆ కొలంబో సిటీ దాటేసిన తర్వాత ఇక్కడ చూడండి, అటువైపు వాటర్ ఉంది, ఇటువైపు వాటర్ ఉంది, మధ్యలో మాత్రమే ఇల్లులు అలా ఉన్నట్టు ఇప్పుడు ఒక లైన్ కనబడింది కదా మీకు. ఇక్కడ చూడండి కొలంబో 44 minutes చూపిస్తుంది డెస్టినేషన్. చాలా తక్కువ టైం అనమాట. అంటే శ్రీలంక నుంచి ఇండియాకి చాలా ఫాస్ట్గా జర్నీ 45 minutes. మామూలుగా మనం ఇప్పుడు మామూలుగా బస్లో మేము మా ఊరు నుంచి మదనపల్లికి వెళ్ళాలంటే 45 minutes పడుతుంది. సో అలా అన్నమాట. ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి ఎంటర్ అయిపోవడానికి కూడా 45 minutes జర్నీ. అది ఫ్లైట్ కాబట్టి, మామూలుగా రోడ్వే ఉంటే ఇంత ఫాస్ట్గా అయితే రాలేము ఖచ్చితంగా. సో ఇది విషయము. ఇక్కడ చూడండి, ఇక్కడికి వాటర్ ఎండ్ అయిపోయింది, తర్వాత మళ్ళీ సిటీ స్టార్ట్ అయ్యింది. సో దిస్ ఈజ్ ద చెన్నై. ఇదే అన్నమాట చెన్నై. ఆ 45 minutes జర్నీ తర్వాత అంటే ఇంకా 45 minutes జర్నీలో మీరు ఏం చూడలేరు, సేమ్ అంతే. నేను ఫస్ట్లోనే అప్లోడ్ చేశాను కదా వ్యూస్, మేఘాలు పైన ఆకాశం కింద మేఘాలు, అంతే, ఇంకేం కనబడదు మనకు ఫ్లైట్ చాలా హైట్కి వెళ్ళిపోతే. సో ఇదే అనమాట. ఇంకా చెన్నైకి రీచ్ అయిపోయాం. చూడండి చెన్నై ఎంత పెద్దగా ఉందో. ఈ చెన్నై మొత్తం సిటీలో ఒక 75% కానీ 70% కానీ ఉంటుంది కువైట్ మొత్తం దేశం కూడా. సో అది చెన్నైలో ల్యాండ్ అయిపోయాం. ఆఫ్టర్ 2.5 years ఇండియాలో మళ్ళీ అడుగు పెట్టానమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫ్లైట్లోంచి బయటకు వచ్చేసి
కిందకి వచ్చేసాం. ఇక్కడ చూడండి చెన్నై ఎయిర్పోర్ట్లో ఇటువైపు అటువైపు అన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో దేవుడు ఉన్నాడు. సో ఆ దేవుడి పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా అక్కడ గోల్డ్ ఎంత తెచ్చాము ఏమి, మళ్ళీ సెక్యూరిటీ చెక్స్ అన్ని ఫినిష్ చేసుకొని బయటకు వచ్చి రెస్టారెంట్లో హాయిగా బిర్యానీ తిని ఇంటికైతే బయలుదేరిపోయాం. నాకైతే ఫుల్ కోల్డ్ ఉంది. వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే క్షమించండి.